హాయ్ చెప్పే ముందు మనోజ్ గారు మీ గొంతుతో మా డెత్ నోట్ రెడీగా ఉంది ఇక్కడ. డైలాగ్ 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 లవ్ యూ టూ లవ్ యూ టూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అందరికి థ్యాంక్ యూ. ఏది ఏమైనా కానీ ఈ ప్రేమ ఉన్నంతరకు నన్ను ఎవరు ఏమి చేయలేరప్ప. లవ్ యూ. ఇన్ని రోజులైనా హీరోగా సినిమా చేయి 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 చేయని ఛానల్గా అంటూ ఉన్నారు. ప్రయత్నిస్తూ ఒక మంచి కథ చేద్దాం. ఒక కరెంట్ దిగలాగా కావాలి, ఒక పోటుగాడిలాగా కావాలి, ఒక మిస్టర్ నోకేలాగా కావాలి, నేను మీ తెలిసేలాగా కావాలి, బిందాస్ లాగా కావాలని మీరు రకరకాలుగా ఇది కావాలన్నాను. మీరు అప్పటి నుంచి అభిమానం పెట్టుకొని నన్ను ఇప్పటివరకు నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. మీకు పాదాభివందనాన్ని, మీ పాదాలకి థ్యాంక్ యూ. ఏ సినిమా చేద్దాం అనే టైంలో నాకు హనుమారెడ్డి గారు లైక్ వేరే కథలు వింటూ వేరే సినిమాలు కూడా సైన్ చేసి సరే దీన్ని ముందు ఒకటి చేద్దాం అనుకున్న కారణాల వల్ల అది డిలే అవుతూ సో వెంటనే ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు రాంప్రసాద్ నాకు ఫోన్ చేసి అన్న ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది, చాలా మంచి స్క్రిప్ట్ని విన్నాను, లేక ఎప్పుడు చేయడనమాట. నాకు ఏదైనా క్రియేటివ్ గాను డిజైన్స్ గాను ఏదైనా ఆర్ట్ వర్క్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ మై క్లోజ్, ఈజ్ మై ఫస్ట్ పర్సనల్ కాల్, రామ్ ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని. ఇన్ని సంవత్సరాల్లో ఈ ఫస్ట్ టైం ఫోన్ చేశాను, ఈ కథ వినండి మీరు అన్నారు. అండ్ కథ విన్న వెంటనే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. నన్ను ఏదైతే అందరూ చూడాలనుకుంటున్నారో, మనోజ్ని మళ్ళీ ఎలా చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ గారు అలా ఊహించుకొని తీసుకొచ్చి నాకు నరేట్ చేశారు. దాన్ని నిజంగా ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇందాక మా హనుమాన్ రెడ్డి గారు మాట్లాడుతూ హీరోతో చెప్పేటప్పుడు ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది, మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్తో ఓకే అయిపోయింది, మన యాక్షన్ మాస్టర్తో ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది అని చెప్పారు. సార్ క్లారిటీ ఇవ్వండి సార్, ఫస్ట్ సిట్టింగ్ అందరూ వెళ్ళి సిట్టింగ్లో కూర్చొని ఇదేదో ఓకే అయిపోయేలా ఉందని ఆ సిట్టింగ్ అనుకోపోతారు. తమ్ముళ్ళు అది ఆ సిట్టింగ్ కాదు, అది స్టోరీ సిట్టింగ్, ఓకేనా? మీ ప్లీజ్ క్లారిటీ ఇచ్చారు, నేరుగా బార్కి వెళ్ళిపోతాయి బండ్లు. మరి ఉండండి. అలాగే ప్రొడ్యూసర్స్ వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని హనుమాన్ గారు నమ్మి మమ్మల్ని అందరూ నమ్మి ఇన్ని కోట్లు పెట్టి ఒక ఏమాత్రం తగ్గకూడదు, ఒక 1897 నుంచి 1922 మధ్యలో జరిగే ఒక యాక్షన్ ఫిల్మ్ అండి ఇది. ఇతను వాళ్ళ శత్రువులకి శత్రువే, సొంత వాళ్ళకి శత్రువే, అంటే బ్రిటిష్ వాళ్ళకి శత్రువే, మన ఇండియన్స్ కూడా శత్రువే ఇతను. అది ఎందుకంటే ఇతని బేసిక్గా పీస్ఫుల్ వేలో వెళ్ళడం కాదు, ఏదన్నా కొట్టి తెచ్చుకోవాలనే క్యారెక్టర్ డేవిడ్ రెడ్డి. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి నమ్మి నేను సూట్ అవుతాను అనుకొని వచ్చి నరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే కేజీఎఫ్ 2, సల్లార్, నెక్స్ట్ డ్రాగన్, ఇలాంటి గొప్ప సినిమాలు, ఇలాంటి ఒక గొప్ప టెక్నీషియన్స్ ఈరోజు మన సినిమాకి వర్క్ చేస్తారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి బసు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అలాగే ఎడిటర్ ఉజ్వల్ గారు ఈరోజు ఇక్కడ లేరు, సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఎడిట్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫుల్ ఫిలిం. అండ్ అలాగే సుప్రీం సుందర్ గారు, మీ అందరికీ తెలిసి నాకు స్టంట్స్ అంతా పిచ్ అని, అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుప్రీం సుందర్ గారు. అండ్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు యానిమల్ షూటింగ్లో ఉన్నారు సార్ నరేట్ చేసినప్పుడు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు లైక్ సార్ అది రాకముందు నుంచే వి నో హిస్ వర్క్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్ హీ డిడ్. అండ్ ఎక్కడ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ యూఆర్ గోయింగ్ టు కిల్ ఇట్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి ఆచార్య వేణు గారు లేరు ఈరోజు ఇక్కడ, ఈవెంట్ మిస్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. పేరున థ్యాంక్ యూ. అండ్ ఇది గ్లిమ్స్ కాబట్టి ద స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి, మీరు ఆ బైక్ చూస్తుంటారు, ఆ బైకు వార్ డాగ్ అండ్ వాడి చేతిలో ఉన్న బ్యాటే డెత్ నోట్ అనమాట. సో ఇవి రెండే వీడి ఆయుధాలు.
వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్ సినిమాలో. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది, కానీ ఇది గ్లిమ్స్ కానీ ఇక్కడితో ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, ధైరవ్, దేవసేన ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ ఆల్ ద టైమ్. లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మేము ఏ డేవిడ్ రెడ్డి ఏ బ్రిటిష్ ఇండియా నై హై, ఏ డేవిడ్ రెడ్డి కా ఇండియా హై. మాకు దీంతో కావాలి. కరెక్ట్గా హిందీ రానోడికి హిందీ డైలాగ్ రాస్తారు చూడండి, అది మా డైరెక్టర్ టాలెంట్. సార్ హిందీ అందుకోండి ఒకసారి. ये ब्रिटिश इंडिया नहीं है, हाँ। डेविड रेड्डी का इंडिया है. ये ब्रिटिश इंडिया नहीं है, ये डेविड रेड्डी का इंडिया है. మాకు హిందీలో ఒకటే వచ్చు సార్, ఊపర్ సే ఆవో. ऊपर से आओ. అది కూడా మనోజ్ గారి నుంచే నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.